వెల్కమ్ టు ఆద్య మీడియా. ఎంపీ గోరంట్ల మాధవ్ మరొక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన అనంతపురంలో రామ్నగర్ ఏరియాలో ఒక ఇంటిని అద్దెకు తీసుకోవడం జరిగింది. అయితే ఆ ఇంటి ఓనర్ ఆ ఎంపీ పైన, గోరంట్ల మాధవ్ పైన ఆరోపణలు చేయడం జరుగుతుంది. చాలా నెలల నుంచి అద్దె కట్టకుండా ఇబ్బంది పెడుతున్నాడని, ఇంటి అద్దెతో పాటు కరెంటు బిల్లులు చెల్లించకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని ఆ ఇంటి ముందు ధర్నాకు దిగడం జరిగింది. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి తెలుగుదేశం నాయకురాలు షకీలా గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు? ఒక ఎంపీ అయి ఉండి ఏదైతే అద్దెకు తీసుకున్నాడో అద్దె కట్టకుండా, కరెంటు బిల్లులో కట్టకుండా, ఎవరైతే ఓనర్ మల్లికార్జున్ రెడ్డి అని మన కథనాలు వస్తున్నాయి, దీన్ని మనం ఎలా చూడొచ్చు? గత కొద్ది కాలంగా చాలా విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయాలు జరుగుతున్నా కూడా కానీ, ఎవరము పోరాడినా కూడా కానీ దాన్ని తుంగలో తొక్కుతున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు ప్రతి ఒక్కరు అద్దెకిస్తాం. అద్దె అనేది చాలా సాధారణమైన విషయం. ఒక ఓనర్ ఎంతో ఆశపడి ఒక మనిషిని, మంచి క్రెడిబిలిటీ ఉన్న మనిషిని ఎవరినన్నా అద్దెకు ఎన్నుకొని వాళ్ళకి రెంట్కి ఇవ్వడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే అందరూ ప్రాపర్టీ ఓనర్స్ కాలేరు కాబట్టి ఇవ్వడం. వాటిల్లో కొంతమంది ఇటువంటి దుశ్శాసనలు ఉంటారు. ఎందుకుంటారంటే, ఒక ప్రెమిసెస్ని అద్దెకు తీసుకొని నైతికంగా వాళ్ళకి చెల్లించాల్సిన అద్దె మీద కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. కరెంటు బిల్లు టైం కడితే కరెంట్ ఉంటుంది. ఇక్కడ ఏమంటే, ఒక కీచకుడు, ఎవరు, గోరంట్ల మాధవ్ అనే కీచకుడిని మల్లికార్జున్ రెడ్డి అనే ఆయన అనంతపూర్లో రామ్నగర్లో ఒక ఇల్లు అద్దెకి ఇవ్వడం అనేది ఇప్పుడే వింటున్నాం న్యూస్లో. ఇలాంటి ప్రాపర్టీ ఆయన తీసుకొని అద్దె కట్టకుండా, కరెంటు బిల్లు టైంకి కట్టకుండా, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, ఆయన కాన్స్టిట్యూషనల్ పవర్ని ఒక ఎంపీగా ఉన్నాడు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు అరాచకం చేస్తున్నాడే, దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఎందుకంటారా, ఈరోజు ఆయన వచ్చిన ఓనర్స్ అందరూ అక్కడ ధర్నా దిగితే ఈయన ఏం చెప్తున్నాడు, మిమ్మల్ని టిప్పర్లు పొక్లైన్లతో నేను తొక్కిస్తానంటున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా నైతికత? ఒక ఎంపీగా ఉండి 14 లక్షల ఓటర్లకి తను ప్రాతినిధ్యం వహిస్తూ ఉండి ఈరోజు ప్రజలకు న్యాయం చేయలేని వాడు ఆయన అటువంటి పదంలో అనర్హుడు. ఎందుకంటారా, ఈరోజు ఇదే ఆయన అరాచకం చేస్తుంటే ప్రజలతో ఎంత అరాచకం చేస్తున్నాడో గతంలో కూడా చూసాం. ఎందుకంటే ఒక న్యూడ్ వీడియో, సభ్య సమాజం తొలగించుకునే విధంగా ఒక న్యూడ్ వీడియో బయటకు వస్తే ఫోరెన్సిక్ ల్యాబ్ని అడ్డం పెట్టుకొని, పోలీస్ పవర్ని అడ్డం పెట్టుకొని దాన్ని తుంగలో తొక్కాం. తెలుగుదేశం పార్టీలో ఏం చేయని, తప్పు చేయని నాయకుడు అయ్యన్న పాత్రను గోడలు దూకెల్లా పట్టుకున్నారు. అలాగే ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా వైఎస్ఆర్సీపీ పరిపాలన? ఇదేనా మీ పట్టుదల? ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ప్రతి ఒక్కరు వచ్చి చాలా మాటలు స్టేజ్ మీద చెప్తుంటారు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ ఉండకూడదని చెప్పేసి వాళ్ళని నానా మాటలు అంటుంటారు. ఈరోజు మీరు సిగ్గుతో తలదించుకోండి. ఎవడన్నా కూడా కానీ న్యాయం, ధర్మం ముందు అందరూ సమానం. ఇలాంటి వాడిని శిక్షించండి. తర్వాత రెండోదేమో చీఫ్ మినిస్టర్ గారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మల్లికార్జున్ రెడ్డి గారికి న్యాయం చేయాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం. కానీ ఇలాంటి ప్రభుత్వం కాకుండా, ఇలాంటివి జరగకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం తుంగల వాళ్ళనందరినీ మొదలే తొక్కాలి. కాబట్టి గోరంట్ల మాధవ్ అనే వాడిని మాత్రం జైలుకి పంపండి ఫస్ట్. ఎందుకంటారా, గతంలో సిఐకి ఉన్నప్పుడు ఎంతోమంది లేడీస్ని హరాస్ చేసి, ఎంతోమందిని రేప్ చేసి వాళ్ళ కేసులు బయట రాకుండా తొక్కాడు. ఎందుకంటే వాళ్ళందరూ భయప్రాంతులు చేస్తున్నాడు కాబట్టి. హౌ కెన్ ఏ గవర్నమెంట్ గివ్ అ టికెట్ టు సచ్ ఏ క్రిమినల్ పర్సనాలిటీ? ఈరోజు వాళ్ళంతా సమాధానం చెప్పాలి. మీ క్రిమినల్ రికార్డు ఉన్న ఆయన తీసుకొచ్చి ఎంపీ పదవి ఇచ్చి ఎవరినో తిట్టాడు కాబట్టి వీడు పెద్ద మొనగాడు అని చెప్పించాడు. ఆ మొనగాడు అనేవాడు ఈరోజు దరిద్రులా తయారయ్యాడు. ఆడవాళ్ళందరూ వాడిని మాత్రం చెప్పులతో, చీపుర్లతో దాడి చేస్తారు తొందరలో. మేమైతే ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడన్నా కానీ న్యాయంగా, ధర్మంగా పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మాకు ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ అనేది మా ట్యాగ్, మా ఎంబ్లం అని.
అలాంటిది లేకుండా మీ అరాచకాలు, మీ అఘాయిత్యాలు మాత్రం ఎక్కువ సాగవు. జనాలు మాత్రం దీనికి బుద్ధి చెప్తారు. గోరంట్ల మాధవ్ అనే వాడిని మాత్రం ఎవ్వరు సహించరు. దీన్ని మాత్రం డీజీపీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ఇలాంటి నేర చరిత్ర ఉన్న ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని మీరు పార్లమెంట్కి పంపడంలో సిగ్గుగా అనిపించట్లేదా? వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని వాళ్ళు సిగ్గు అనిపించట్లేదా? వాళ్ళు ఇటువంటి వాడిని తీసుకుపోయి ఏం రిప్రజెంట్ చేస్తాడు? ఏ ప్రజా సమస్యల మీద పోరాడతారు? ఏ మహిళా భద్రత చేయగలుగుతాడు? ఇటువంటి వాడిని మాత్రం వైఎస్ఆర్సీపీ సీఎం గారు ఇన్వాల్వ్ అయ్యి వాడిని ఇమ్మీడియట్గా శిక్ష చేయాలి, వాడి చేత రాజీనామా చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మేము మల్లికార్జున రెడ్డి గారికి ప్రతి ఒక్కరు చెప్తాం, మీ పోరాటం సాగించండి. తెలుగుదేశం కార్యకర్త నాయకులు ఎంతమంది ఉన్నారు అనంతపురంలో, అందరూ మీకు సపోర్ట్గా నుంచుంటారు. మీకు న్యాయం జరిగేటట్టు జేసీపీతో వాడుగా తొక్కించేది ప్రజలే వాడిని తొక్కిస్తారు కాబట్టి మీకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది అండి ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అద్దెకుంటున్న ఏదైతే ఇల్లు ఉందో ఆ ఓనర్కి అద్దె చెల్లించాలని, ఇట్లాంటి అరాచకాలను ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ ప్రతినిధిగా ఉంటూ ఇలాంటివి చేయకూడదని టీడీపీ నాయకురాలు షకీలా గారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది.